పంచాయతీ ఏదైనా గ్రామంలో పంచాయతీలు అయితే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యనో ముగ్గురు వ్యక్తుల మధ్యనో రైతుల మధ్యనో లేకపోతే పంచాయతీ అయితే గొడవ అయితే ఆ గ్రామంలో ఉన్న పంచాయతీ పెద్దలు ఆ గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు పంచాయతీ చేస్తారు. అక్కడ కాదు పోలీస్ స్టేషన్ పోతారు, అక్కడ కాదు కోర్టుకు పోతారు. ఇవన్నీ అయినా కానీ ఈ వ్యవస్థ లేదు. గ్రామంలో ఉన్న పంచాయతీ పెద్ద మనుషులు తీర్చలేదు, పోలీసులు తీర్చలే, కోర్టులు తీర్చలేని ఒక పంచాయతీని ఒక గేదె పరిష్కరించింది. వినటానికి విచిత్రంగా ఉంటుంది. ఒక గేదె పంచాయతీని పరిష్కరించడం ఏందని మనకు అనిపిస్తుంది. కానీ గేదె పంచాయతీ వాళ్ళ మధ్య ఉన్న పంచాయతీని పరిష్కారం కాని పంచాయతీని పరిష్కరించి తీర్పు చెప్పింది గేదె. గేదె పంచాయతీ తీర్పు చెప్పడం ఏందని అనుమానం ఉండొచ్చు, హాస్యాస్పదంగా ఉండొచ్చు, నవ్వుకోవచ్చు. కానీ నోటితో చెప్పలేదు. ఆ గేదె చర్యలతోని ఆ పంచాయతీకి తీర్పు చెప్పింది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రతాప్గఢ్ అనే ఆ ఊరిలో నందలాల్ అనే ఒక రైతునుడు ఆయన సంబంధించిన గేదె మిస్ అయింది. గేదె మిస్ అయితే ఆ గేదె మిస్ అయిన తర్వాత ఆ మిస్ అయిన గేదెని హనుమాన్ అనే ఒక రైతు ఆయన ఇంట్లో కట్టేసుకొని ఇది నాది అని ఆయన అంటాడు. ఈ నందలాలు ఎత్తుక్కుంటూ ఆ ఇంటికి పోతే ఆడ దొరికింది. లేదు ఇది నందలాలు నాది అని హనుమాన్కి చెప్తే లేదు నాది, నా ఇంట్లో ఉందని చెప్పి ఇద్దరి మధ్య ఘర్షణ అయింది, గొడవ అయింది. పోలీస్ స్టేషన్ పోయారు, పెద్ద మనుషుల దగ్గర పోయారు, ఎక్కడికి పంచాయతీ దగ్గట్లే. ఇక చివరికి తలబట్టుకొని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసరు ఇది ఎట్లా పరిష్కరించాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఆలోచన వచ్చి ఏం చేసిందంటే, అరే బాబు మీరు చెరువు ఒక వైపు నిలబడండి, ఇంటి బయట రోడ్డు పైన చెరువు ఒక వైపు నిలబడండి, గేదెను వదిలేద్దాం, వదిలేస్తే ఎవరేమంటే గేదె వస్తే వాళ్ళదే గేదె అన్నాడు. అట్లా చేసి గేదెను వదిలేరు. గేదె చాలా తెలివిగా వాళ్ళ అసలు వనరు నందలాలు ఏమంటే పోయింది. అప్పుడు సమస్య అక్కడ పరిష్కారం అయింది. గేదె తీర్పు చెప్పినట్టు అయిపోయింది. గేదె ఆ పంచాయతీకి పరిష్కారం చూపింది, తీర్పు చెప్పింది. అక్కడతోని పోలీసులు పెద్ద మనుషులు రిలీఫ్ అయిపోయారు. ఇది గేదె పంచాయతీ తీర్పు చెప్పింది, పంచాయతీని పరిష్కరించింది అనేది ఒక వార్త సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది.